అంటే ఒక యాక్టర్‌కి తిను పెర్ఫెక్ట్ డైలాగ్ చెప్పగలడు అని అనడానికి దాన్ని మించిన ఇది ఇంకోటి లేదు. నా తాపత్రయం అదే అన్న. నేను కమెడియన్ కాదు. ఒక నటుడుగా మీరు నన్ను గుర్తించండి. మీ మీడియా నన్ను నటుడుగా గుర్తించండి అని చెప్పడం కోసమే ఈ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కావచ్చు, సప్తగిరి ఎల్ఎల్‌బి, జాలి ఎల్ఎల్‌బి రీమేక్. అవును. ఇప్పటికీ దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉందన్న. ప్రామిస్ నన్ను నమ్మండి. సప్తగిరి ఎల్ఎల్‌బికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రేమ కథా చిత్రంకు కమెడియన్‌గా నాకు ఎలా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో, సప్తగిరి ఎల్ఎల్‌బికి ఆ కోర్ట్ సీన్‌కి ఒక ఫ్యాన్ బేస్ చాలా ఉంటుంది. బాగుంటుంది. బా సినిమా నేను ఆ రోజు నీతో పాటు ప్రసాద్ ల్యాబ్‌లో చూసాను. ఎస్పెషల్లీ లాస్ట్ 40 మినిట్స్ రాజ్‌కుమార్ గారికి నాకు వచ్చే డైలాగ్స్, మా ఆర్గ్యుమెంట్స్, అదే అంబ్రెల్లా పట్టుకుని వర్షంలో వర్షంలా నేను ఇప్పటికీ మర్చిపోయిన ఆ సీన్. అవును. అంత ఇంపాక్ట్ ఉంది ఫిల్మ్ లో. అవును. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు కరెక్ట్ మూడ్ లోకి వెళ్ళవు. ఎందుకో చెప్పలేము మనం. అది అందరి హీరోలకి జరిగేదే, నీ ఒక్కరికి కాదు. కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ సినిమాని, ఈ పెళ్లికాని ప్రసాద్ అనే కథని ఎంచుకుని సినిమాగా చేయడంలో నీకు బేసిక్గా మాక్సిమం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి నువ్వు చెప్పాలంటే? అన్న ఎటువంటి ఛాలెంజ్ లేదన్న. ఇది నా జోనర్, నా కామెడీ జోనర్. ఇది నేను 100% దీన్ని ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే కామెడీ నేను రెగ్యులర్గా చేస్తా. స్క్రిప్ట్ నన్ను నవ్వించింది అనుకో, అంటే ఒక కమెడియన్నే స్క్రిప్ట్ చెప్పి నవ్వించారు అనుకోండి, డెఫినెట్గా అటువంటి స్క్రిప్ట్లు వదులుకోకూడదు. ఆ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ కావచ్చు, ఆ స్టోరీ చెప్పిన లోహిత్ కావచ్చు, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఈ ముగ్గురు టీం నా చుట్టూ కూర్చొని నా కథ చెప్తుంటే ఒక కమెడియన్గా నేను ఒక 4 చోట్ల పగలబడి నవ్వానన్న. ఇది కదా కావాలి, నన్ను నవ్వించారు మీరు, ఎంతకన్నా ఏం కావాలి, ఇది అదృష్టం నాకు ఈ సినిమా దొరకడం. అంటే ఏంటంటే ఇంతకుముందున్న సప్తగిరిలా కాకుండా నా చుట్టూ ఒక 4-5 సప్తగిరిలు ఉంటారు. వాళ్ళు సప్తగిరిలో యాక్ట్ చేస్తుంటారు. నేను జస్ట్ ఆ సీన్ని ఏమాత్రం అని డిస్టర్బ్ చేయకుండా ఆ మీటర్లో సెటిల్గా చేస్తాను. ఇది ఈ సినిమాకి నేను చేసినటువంటి. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఉన్నది. ఇప్పుడు కమెడియన్ గా నీకే నవ్వు తెప్పించిన సీన్లు, డైలాగులు, కథ ఒకటి ఉండగా, బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన మారుతి గారు, అండ్ మొన్ననే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి, వాళ్ళు ఆ సినిమా చూసి బాగుందని దాన్ని ఎంకరేజ్ చేయడం అన్నదే అసలు ఈ సినిమాకి అంత క్రేజ్ రావడానికి ఈ రోజున అది కారణం. అవునండి. నాకు ఫస్ట్ ఈ కథ విన్న వెంటనే, ఇప్పుడు ఈరోజు ట్రైలర్లో కూడా డైలాగ్స్ వచ్చాయి. ఇదే సమస్య ఉప్పెన సినిమాలో ఆషికి బేబమ్కి వస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా అని హీరోయిన్ అడిగితే, తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా అని అడిగాము. అది పక్క. అంటే అటువంటి డైలాగులు మనం చెప్తున్నప్పుడు, ప్లస్ నాన్న కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నాను నాన్న, ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నాను నాన్న అంటే, ఇవన్నీ ట్రెండీ డైలాగ్స్ నాకు ఫస్ట్ వర్షన్లోనే వినిపించారు. ఇది విని చాలా బాగుంది, ఆయన చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నా. తీసుకెళ్ళి డైరెక్ట్గా మారుతి అని వినిపించి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ అన్న ఈ కథ ఎలా, మీరు కొంచెం జడ్జ్ చేయండి అన్నాను. సరే నువ్వు వెళ్ళిపో బయటకు అన్నారు. నేను హ్యాపీగా బయటకు వెళ్ళి టీ దాకా అలా తిరిగి వస్తే అన్న 1.5 hour నరేషన్ అన్నారు. ఫోన్ చేసి, ఈ సినిమా కళ్ళు మూసుకొని నువ్వు చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రావాలి, ఇది నా ఆర్డర్ అన్నాడు. ఇది నా ఆర్డర్ అంతే, అసలు నువ్వు నీకు అది నచ్చలేదు, నీకు అది ఇది కాదు కావాల్సింది, సినిమా చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రాన్నారు. సినిమా కంప్లీట్ చేసి ఒక 60 days తర్వాత ఫస్ట్ కాపీతో అన్న ఇంటికి వెళ్ళి, అన్న హోమ్ థియేటర్లోనే ఫస్ట్ కాపీ వేసి, నాకు చూడండి సినిమా బయటకు వచ్చాం, భుజం తట్టి సూపర్ సినిమా పని అయింది, సెకండ్ థాట్ లేదు, సినిమా హిట్. ఇప్పుడు దీన్ని సరైన ధరలో నేను తీసుకెళ్తా, ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి నీ ఫ్రెండ్ అనిల్ లోపలికి సినిమా చూపించి ఉంటాను. నేరుగా అనిల్ లోపలి, అరే సినిమా దాన్ని చేసి సంక్రాంతికి వస్తాను, అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సినిమా చూశాడు. బాగుంది సినిమా, అర్జెంటుగా శిరీష్ సార్ చూపించు. అక్కడి నుంచి శిరీష్ సార్ దగ్గరికి వెళ్ళి, శిరీష్ సార్ అనిల్ రావుపూడి నీ ఫ్రెండ్ చెప్పాడు, నేను చూస్తా, 100% చూస్తా. అంతకుముందే నువ్వు మా కంపెనీలో బాగా బాటప్, నో డౌట్, ఎప్పుడు మేము మీకు నీ వెంట ఉంటాం మేము ఆర్టిస్ట్గా. కానీ ఇప్పుడున్న సమయంలో చాలా క్రూషియల్ టైం, నాది వాల్యుబుల్ టైం. సినిమా షో నాకు నచ్చకపోతే 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను, నాకంత ఓపిక గుళ్ళేదన్న. 20 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను అన్న, మీరు రండి, 10 నిమిషాల్లో బయటకు వచ్చాను నన్ను. అంత ఛాలెంజింగ్గా తీసుకుని ఒకరోజు ప్రసాద్ మార్నింగ్ 8:30కి షో వేసి శిరీష్ అన్న వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. 2 hours నాన్ స్టాప్గా నవ్వాడు. కొన్ని చోట్లయితే మేము చాలా లిమిటెడ్ పీపుల్ చూసాం,
అప్పటికే మేము ఒక 15 టైమ్స్ చూసి ఉంటాం. చూశారు కదా. మేము అలా కూర్చొని చూస్తున్నాం, ఆయన పగలబడి నవ్వుతున్నాడు, మమ్మల్ని అడుగుతున్నాడు, నాకు నవ్వు వస్తుంది మీరు నవ్వరేంటయ్యా అంటున్నాడు. అలా మేము చూసి మాకు ఇదేందండి అంటే, నాకు నవ్వు వస్తుంది మీరంతా నవ్వకపోతే నేను ఎందుకు నవ్వుతాను అనుకో, నేను కాముకున్నాను నవ్వండి అయ్యా అన్నాడు. అమ్మ అనుకున్నాం. సో కాన్ఫిడెన్స్ భుజం తట్టారు. మళ్ళీ నేరుగా రాజ్ సార్ దగ్గరికి వెళ్ళాను, ఇది సార్ నేను శిరీష్ అని ఫాలో అయిపోండి అన్నారు. రాజ్ సార్ కూడా సినిమా చూశారు, చూసి డన్, ఇంకా ప్రమోషన్స్ మీరు స్టార్ట్ చేసుకొని దీనికి అండా కొండలా మనం ఉన్నాం, నువ్వు మావాడు వెళ్ళిపోన్నారు. డన్. ఆ రోజు నుంచి ఈ రోజు మీ ముందు కూర్చోండి. అంటే ఇదొక మంచి సెనేరియో. మారుతి గారు చూసి కథ విని కథ స్టేజ్ లోనే బాగుందని ఆయన చెప్పడం, తర్వాత సినిమా ఫస్ట్ కాపీ ఆయనే చూడడం, ఇవన్నీ చాలా మంచి శుభసూచకాలు అంటారు. ఆ ఫీల్ అంత పెద్ద పీపుల్, బిగ్ పీపుల్ దీని వెనక నిలబడి, బిగ్ పీపుల్ ను ఈ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంటెంట్ కి సిగ్నేచర్స్. అవును అవును. అండ్ లేటెస్ట్ రిజల్ట్ అనిల్ రావిపూడి అంతకన్నా పెద్ద హిట్ మొత్తం ఇండియాలోనే రాలా. అవును కరెక్ట్ కదా. అవును. సో అలాంటి వాడు చూసి భలే సినిమా ఇదని చెప్పి దిల్ రాజు గారికి చెప్పడం, వాళ్ళు ఎస్విసి వేసుకోవడానికి రిలీజ్ వెరీ ఎంత స్ట్రాంగ్ వెళ్తుందో ప్రోడక్ట్ మార్కెట్ లోకి. దానికి నేను అసలు మొట్టమొదటి నేను కంగ్రాచులేట్ చేస్తాను. అండ్ టీజర్ మా రాజు మహారాజు రారాజు ప్రభాస్ అన్న, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని రాజు మనస్తత్వం. వెళ్ళి అడగగానే అన్నా ఇదన్నా అంటే అవునా తీసుకో, సీన్స్ చూసి అరే క్వాలిటీ బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాం, 2-3 సీన్స్ చూసి బ్రహ్మాండంగా ప్లీజ్ టీజర్ ఎంత మాట ఏం కావాలి చేసుకో హ్యాపీగా, నేను స్టోరీ పెట్టినా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ప్రభాస్ అన్న అంటే అంత స్థాయిలోని వ్యక్తి. మనం ఏదైనా కొంచెం క్వాలిటీ లేని సినిమా చూపిస్తే కొంచెం వాళ్ళకి ఎలా మనం చేస్తామని ఉంటుంది. క్వాలిటీ చూసి పైగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఎలాంటివి, అన్ని పెద్ద పెద్ద సినిమాలు, ఫ్యాన్ వరల్డ్ ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, అలాంటి వాడు కూడా చూసాడంటే చూసి ఈ క్వాలిటీ మెచ్చి ఆ కంటెంట్ నచ్చి బాగుంది బ్రదర్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేయడం ఎంత హ్యాపీ. అదే మీరన్నట్టు ట్రైలర్ పెళ్లిగాం ప్రసాద్కి ఒక ఐకానిక్ క్యారెక్టర్ మన వెంకటేష్ గారు చూసి వెంకటేష్ గారిని అడిగారు, సూపర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, అదిరిపోయింది, ట్రైలర్ రిలీజ్ చేస్తారా అంటే వీళ్ళందరి అండదండలు ఉండబట్టే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మేము ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతాను. తప్పకుండా అంటే ప్రోడక్ట్ కి మామూలుగా మనం సిమ్టమ్స్ అంటాం, అంటే ముందు వెళ్ళే పద్ధతి ప్రకారం అదేదో బలగా వెళ్తున్నదిరా అన్న ఫీల్ ఉంటుంది. అది పెళ్లికాని ప్రసాద్కి బాగా క్యాప్చర్ చేసింది. అందరూ ఎటు విన్నా సెంటిమెంటల్ గా, ఎవరి మాట విన్నా ఎవరి పేరు విన్నా కూడా దానికి ఒక గ్రేడ్ పెరుగుతుంది. అవును, తగ్గట్లేదు ఎక్కడన్నా. ఎక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, విజన్ అండ్ లిజన్ చాలా ఇంపార్టెంట్. నేను రెమ్యునరేషన్ విషయం కూడా అంతగా పట్టించుకోను, కానీ నా సినిమా క్వాలిటీగా ఉండాలని మాత్రం పరితపిస్తాను, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినాను కాబట్టి. సో ఆ క్వాలిటీ ఈ సినిమాలో కూడా నాకు కనపడింది. మా కెమెరామెన్ సుజాత సిద్ధార్థ బిఫోర్ చాలా మూవీస్ చేశాడు మంచి సినిమాలో, అతను మాకున్న బడ్జెట్లో వచ్చి సేమ్ అవుట్పుట్ ఇచ్చాడు. అది నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఆయన చూపించిన ఆ విజన్ ప్రకారం ఈరోజు నేను అందరి దగ్గర వెళ్ళగలుగుతున్నాను, అందరికి చూపించగలుగుతున్నాను. సో అది హ్యాట్స్ ఆఫ్. అంటే మరి లేకపోతే దిల్ రాజు గారు వాళ్ళు చూసి చెయ్యరు కదా. అదే తమ్ముడే ప్యాకెట్ నువ్వు మా సినిమాలో క్యారెక్టర్ చేసుకో బ్రహ్మాండంగా, అంతేగాని ఈ రిలీజులు ఈ సినిమాలు చేసే విషయంలో మాత్రం నచ్చందే లోపల కూడా అడుగు పెట్టినవారు. నో డౌట్ ఉంది, కంటెంట్ బాగుంది డన్. ఇలా ఏంటి నిర్మోహమాటంగా బిజినెస్ మ్యాన్స్, నో డౌట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.